హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి. మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్. అలాగే ప్రతి ఒక్కరూ మన ఛానల్ చూస్తున్న సోదరులు ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరని నా యొక్క మనవి. అలాగే మనమైతే ఈ మిరప తోట అనేది నాటుకొని ఇప్పటికీ 18 నుంచి 20 రోజులు కావస్తుంది. కాబట్టి ఈ 18 నుంచి 22 రోజుల మధ్యలో మనమైతే మూడవ స్ప్రేయింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. అలాగే ఈ మూడవ స్ప్రేయింగ్ అనేది ఎందుకు చేసుకోవాలి, ఏమేమి చేసుకోవాలి, అవి చేసుకోవడం వలన మన తోటను ఏ విధంగా మనము రక్షించుకోవాలో మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్గా అంటే డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ప్రధానంగా ఇప్పుడు ఈ 20 డేస్ మిరప తోటలో ముఖ్యంగా నేను గమనించిన సమస్యలు వచ్చేసి ఎక్కువగా ఈ రబ్బర్ పురుగు అనేది మన చెట్టు యొక్క ఆకులను మొత్తము తినేస్తుంది. అలాగే ఇప్పుడు 20 డేస్ అయింది కాబట్టి వాటి యొక్క వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి చెందడం స్టార్ట్ అయింది. సో మనం ఈ వేరు వ్యవస్థని ఎంత మంచిగా అభివృద్ధి చేసుకుంటామో మొక్క కూడా అంతే ఆరోగ్యంగా ఉండి, అలాగే ఈ భూమిలో ఉన్నటువంటి అన్ని రకాల పోషకాలను తీసుకొని మొక్క గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ వేరు వ్యవస్థ కనుక బాగా లేకపోతే మనకు చెట్టు కనబడడానికి గ్రీనిష్గా ఉన్నా కానీ పైన మాత్రం ముడత వచ్చి ఈ బొబ్బెర వైరస్ అంటారు కదా, అది వచ్చే ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం లాస్ట్ వీడియోలో చెప్పాము వేరు వ్యవస్థను ఏ విధంగా అభివృద్ధి పెంచుకోవాలి, అలాగే ఈ వేరు కుళ్ళుడు రాకుండా, కాండం కుళ్ళుడు రాకుండా, అలాగే మనకు ఈ పండాకు సమస్య కూడా లేకుండా ఉండాలంటే మనము బ్లాక్ బస్టర్ అనే ఒక ప్రోడక్ట్ని అయితే అందరికీ సజెస్ట్ చేయడం జరిగింది. సో చాలా వరకు అయితే బ్లాక్ బస్టర్ అనే ప్రోడక్ట్ అయితే చాలా సమర్థవంతంగా పనిచేసింది. మాకైతే మా మిరప తోటలో ఈ వేరు కుళ్ళుడిని, కాండం కుళ్ళుడిని అయితే చాలా సమర్థవంతంగా నివారించింది. సో మీరు కూడా తోటి రైతులు కూడా ఈ బ్లాక్ బస్టర్ని యూజ్ చేసుకోవాలని నా యొక్క మనవి. అలాగే ఈ థర్డ్ స్ప్రేయింగ్లో ఈ ముడత, అలాగే ఈ రబ్బర్ పురుగు, పచ్చ పురుగు, అలాగే మనకు ఈ సన్నటి ముడత రాకుండా ఈ మనకు వచ్చిన ఆకులు అనేటివి ఇస్త్రీ చేసినట్టుగా రావాలంటే మనమైతే ఈ గ్రోమర్ కంపెనీ వాళ్ళది క్యానిస్టర్ అనేది యూజ్ చేసుకోవాలి. అలాగే దీంతోపాటు మనకు ఈ మొక్కలో ఇప్పుడు మనము ఫార్ములా 4 కానీ లేదంటే స్వర్ణపాల్ పొడి అనేది దొరుకుతుంది. అది కూడా లేకపోతే 319 అనేది దొరుకుతుంది. అది తీసుకొచ్చి 319 అయితే రిజల్ట్ చాలా బాగుంటుంది. ఈ గ్రోమర్ క్యానిస్టర్లో అయితే కాంబినేషన్గా ఈ 319 అనేది మనకు ఈ మొక్క ఎక్కడైనా కుళ్ళిపోయినా కానీ, లేకపోతే పచ్చగా రాకపోయినా కానీ, తోట కానీ మొత్తము ఈ పండాకు సమస్యతోటి ఉన్నట్లయితే 319 స్ప్రే చేయడం వలన మనకు అది కూడా మొక్కకు ఎటువంటి హాని కలగకుండా మొక్క చాలా హెల్దీగా రావడానికైతే తోడ్పడుతుంది. అలాగే ఈ క్యానిస్టర్ గురించి ఇప్పుడు డీటెయిలింగ్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. రబ్బర్ పురుగు అనేది మొక్కను ఏ విధంగా ఆశించి ఆకులు అనేది తినేస్తుందో. థర్డ్ స్ప్రేయింగ్లో మొదటగా మనము ఈ గ్రోమర్ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారిది క్యానిస్టర్ అనే ఇన్సెక్టిసైడ్ని తీసుకురావడం జరిగింది. అలాగే ఈ క్యానిస్టర్లో కెమికల్ కంపోజిషన్ కనుక చూసుకున్నట్లయితే ఎగ్జిథోయోదాక్స్ 3.5%, అలాగే దాంతోపాటు డైఫెన్థూరియాన్ 42% WG రూపంలో ఉంటుంది. ఇది ఒక ఇన్సెక్టిసైడ్. మిరపలో ఆశిస్తున్న తెల్లదోమ, పచ్చదోమ, నల్లి, పేనుబంక, రబ్బరు పురుగు, పచ్చ పురుగు, అలాగే రసం పీల్చే అన్ని రకాల పురుగులను ఈ క్యానిస్టర్ అనే ఇన్సెక్టిసైడ్ అనేది మన మిరప తోటలో ఆశిస్తున్నటువంటి అన్ని రకాల పురుగులను అయితే ఇది నివారిస్తుంది. అలాగే ఈ క్యానిస్టర్ అనేది ముఖ్యంగా మిరపలో బొబ్బెర వైరస్ రాకుండా అయితే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. కొత్త ఇగురు అనేది కూడా చాలా నీట్గా వస్తుంది క్యానిస్టర్ వల్ల. అలాగే ఈ క్యానిస్టర్ యొక్క డోసేజ్ కనుక మనము చూసుకున్నట్లయితే 1 ఎకరానికి వచ్చేసి 250 గ్రాములను వాడుకోగలరు. అలాగే ఈ క్యానిస్టర్లో కాంబినేషన్గా మనమైతే ఈ NPK 319 అయితే తీసుకురావడం జరిగింది. ఈ NPK అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. ఇది ఒక వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్, అంటే నీటిలో ఈజీగా కరిగిపోతుంది. అలాగే మనం ఇది తోట పైన స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ 319 అనేది మొక్క యొక్క ఎదుగుదల కొరకు అత్యంత అనువైన ఫార్ములా. ఈ 319 మిరప చెట్టుకు కావలసిన అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. అలాగే
ఎక్కువ కొమ్మలు, మంచి గ్రోతింగ్, అలాగే తోట మొత్తం నల్లగా రావడానికి, సైడ్ బ్రాంచెస్, అలాగే ఈ కాండం అనేది ఎండిపోయినా కుళ్ళిపోయినా అక్కడి నుంచి కొత్త ఇగురు అనేది రావడానికి చాలా సహాయపడుతుంది. ఈ 319 యొక్క డోసేజ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి 250 గ్రాములనైతే తీసుకొని వాడుకోగలరు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు.